Hi students, one myself Diamazi, lecturer in mathematics, Sri Ravtesha Degree College, Allavaram, final BSc 6th semester numerical analysis elective paper. Today I would like to explain about the topic interpolation 2 in unit 4 part 1. Let's start. With equal intervals. First definition, interpolation. Interpolation is the technique of obtaining the values of a function for any intermediate value of the argument for the given set of values of the function for certain value of the argument is called interpolation. Interpolation అంటే ఏంటంటే మనకి ఆర్గ్యుమెంట్స్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఎక్స్ వాల్యూస్ అనేవి ఇన్ బిట్వీన్ రేంజ్లో ఏదైనా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇంటర్పోలేషన్ అనేది యూస్ చేసుకుంటాం. సో మనకి ఏదైనా డేటా వాల్యూస్ ఇస్తే ఆ డేటా వాల్యూస్ అనేవి ఇన్ బిట్వీన్ రేంజ్లో ఏదైనా వాల్యూని కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి ఇంటర్పోలేషన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ డెఫినేషన్, ఎక్స్ట్రాపోలేషన్, ద ప్రాసెస్ ఆఫ్ కంప్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ outside the range of given values of the variable is called extrapolation. ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఆఫ్ రేంజ్ అంటే రేంజ్ దాటేసి మనం వాల్యూని కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి మనం ఎక్స్ట్రాపోలేషన్ని యూస్ చేసుకుంటాం. సో సమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి ఇయర్స్ ఇచ్చాడు, డేటా వాల్యూస్ ఇచ్చాడు, ఇయర్ అండ్ పాపులేషన్. ఇయర్స్ చూడనమ్మా మనకి 1891, 1901, 1911, 1921, 1931. Population 46, 60, 81, 93, 101. సో మనకి ఇది డేటా అని ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ పాపులేషన్ ఫర్ ద ఇయర్ సేస్ 1925. సో మనకి 1925 అనేది మనకి ఇవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ కదా, అంటే ఎక్స్ వాల్యూస్. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్లో మనకి ఏం ఇచ్చాడు, ఇన్ బిట్వీన్ రేంజ్లో ఇచ్చాడా, అవుట్ సైడ్ ఆఫ్ రేంజ్లో ఇచ్చాడా. మనకి 1925 అంటే మనకి ఎక్కడ ఉంటుంది, 1921కి 1931కి మధ్యలో రేంజ్, అది మధ్యలో వాల్యూ అది. సో ఇన్ బిట్వీన్ రేంజ్లో ఉంది కనుక దీన్ని ఇంటర్పోలేషన్ అంటారు. సో విత్ హెల్ప్స్ టు గివెన్ డేటా ఈజ్ కాల్డ్ ఇంటర్పోలేషన్. నెక్స్ట్ ద ప్రాసెస్ టు ఫైండ్ ద పాపులేషన్ ఫర్ ద ఇయర్ 1935 ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రాపోలేషన్. 1935 అంటే మనకి ఇక్కడ రేంజ్ ఎంతవరకు ఉంది, 1931 వరకే ఉంది. సో 1935 అనేది అవుట్ సైడ్ ఆఫ్ రేంజ్. సో మనకి రేంజ్ దాటేసింది కాబట్టి దీన్ని ఏమంటారు, ఎక్స్ట్రాపోలేషన్. ఇంపార్టెంట్ థీరమ్, స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఆర్ న్యూటన్ గ్రీగరీ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో మనకి ఏమని ఇస్తాడంటే న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా లేదా న్యూటన్ గ్రీగరీ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అని ఇస్తాడు. స్టేట్మెంట్, ప్రూఫ్ మనమే రాయాలి, నేమ్డ్ థీరమ్ కాబట్టి. ఫస్ట్ చూడనమ్మా స్టేట్మెంట్, y equal to f of x is a function, then f of x equal to y naught plus p into delta y naught plus p into p minus 1 by 2 factorial into delta square y naught plus p into p minus 1 into p minus 2 by 3 factor into delta cube y naught plus and so on etc. plus p into p minus 1 into p minus 2 and so on etc. p minus n minus 1 whole divided by n factor into delta power n y naught. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. సో ఇక్కడ చూడండి అమ్మా, వేర్ p ఈక్వల్ టు p అనేది x మైనస్ ఎక్స్ నాట్ బై n అంటే p వాల్యూని ఏం తీసుకుంటాం, x మైనస్ ఎక్స్ నాట్ బై h. p ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ నాట్ బై h అండ్ h ఈజ్ ద ఇంటర్వల్ డిఫరెన్స్ అండ్ h ఈజ్ ద ఇంటర్వల్ డిఫరెన్స్. h అనేది ఏం తీసుకుంటాం, ఇంటర్వల్ డిఫరెన్స్ తీసుకుంటాం. ప్రూఫ్ చూడనమ్మా, లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి అన్ ఆర్బిటరీ ఫంక్షన్. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటే సపోజ్ x0, x1, అండ్ సో ఆన్ ఎక్సెట్రా xn ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ x. సో మనకి x1, x0, x1, x2 అండ్ సో ఆన్ ఎక్సెట్రా xn వాల్యూ ఏమవుతాయంట, ఆర్గ్యుమెంట్ x వాల్యూస్. సో నెక్స్ట్ చూడండమ్మా, దట్ ఈస్ xi ఈక్వల్ టు x0 ప్లస్ IH. xi అనేది ఎలా తీసుకుంటాం, x0 ప్లస్ IH. i అనేది ఏం తీసుకుంటాం, 0 to n అంటే i ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఎక్సెట్రా n వాల్యూస్ తీసుకుంటాం. వేరే h అని చెప్పుకున్నాం, h అనేది ఇంటర్వల్ డిఫరెన్స్ అండ్ ద కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ y ఆర్ గివెన్ బై. సో మనం
ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ తీసుకున్నాను అనుకో ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే వై నాట్ అవుతుంది. నెక్స్ట్ x1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ x1 అంటే y1. నెక్స్ట్ x2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ x2 అంటే y2 అలా. సో కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ y ఆర్ గివెన్ బై ఎలా తీసుకుంటాం, y0, y1, y0, y1, y2, అండ్ సో ఆన్ ఎక్సెట్రా yn. సో నెక్స్ట్ చూడండమ్మా, లెట్ ద nth డిగ్రీ పోలినామియల్. nth డిగ్రీ పోలినామియల్ ఏం తీసుకుంటా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 x మైనస్ x0 ప్లస్ a2 ఇంటూ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ప్లస్ a3 ఇంటూ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్సెట్రా ప్లస్ an ఇంటూ x మైనస్ x0 an into x minus x0 into x minus x1 into x minus x2 into and so on etc. x minus xn minus 1. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో నెక్స్ట్ చూడండి అమ్మా, వేర్ a0, a1, a2, and so on etc. an are unknown constants. ఏ అనేవి a1, a2, a3, an అనేవి కాన్స్టెంట్స్. సో నవ్ we find the values of a0, a1, a2, and so on etc. an value. సో మనకి ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలంటే a0, a1, an అనేవి మనకి కాన్స్టెంట్ టర్మ్స్. వీటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a0, a1, a2, and so on etc. an values. ఫస్ట్ we find the value of a0. సో a0 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, a0 వాల్యూ. సో ఫస్ట్ దానికి ఏం తీసుకుంటాం, పుట్ x ఈక్వల్ టు x0 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఈక్వేషన్ 1 అంటేని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 x మైనస్ x0 ప్లస్ a2 ఇంటూ x మైనస్ x0 into x minus x1 plus a3 into x minus x0 into x minus x1 into x minus x2 plus and so on etc. plus an into x minus xn into x minus x1 into x minus x2 and so on etc. x minus xn minus 1. ఇక్కడ ఏం తీసుకుంటాం అంట, మనం ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటాం, మనం x0 వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ చూడండమ్మా, ఎక్స్ ప్లేస్లో x0 తీసుకుంటే ఫస్ట్ a0 ప్లస్ a1 x0 మైనస్ x0 0 ప్లస్ a2. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో x0 తీసుకుంటే x0 మైనస్ x0 0. నెక్స్ట్ టర్మ్ x1 ఇంటూ x0 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ a3. ఇక్కడ కూడా x0 మైనస్ x0 అంటే 0. సో టోటల్గా అండ్ సో ఆన్ ఎక్సెట్రా an కూడా x మైనస్ x0 తీసుకుంటే ఇక్కడ కూడా 0. సో మనకి మిగిలిన వాల్యూ ఏంటి, ఓన్లీ a0 వాల్యూ. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ x0 తీసుకుంటే a0 ప్లస్ a1 x మైనస్ x0 మైనస్ x0 ప్లస్ a2 x0 మైనస్ x0 ఇంటూ x0 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా an ఇంటూ x0 minus x0 into x0 minus x1 and so on etc. x0 minus xn minus 1. సో ఇవన్నీ ఏమవుతాయి, x0 minus x0 అంటే 0. సో ఓన్లీ మనకి మిగిలేది ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ 0 ప్లస్ a2 ఇంటూ 0 అండ్ సో ఆన్ ఎక్సెట్రా an ఇంటూ 0. సో మన ఎఫ్ ఆఫ్ x0 అంటే ఏం తీసుకుంటామని చెప్పుకున్నాం, y0. సో y0 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, a0. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ, నెక్స్ట్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a1. సో a0 వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది a1. సో పుట్ x ఈక్వల్ టు x1 ఇన్ ఈక్వేషన్ 1. సో మనం ఏం తీసుకుంటాం, x ప్లేస్లో x1 తీసుకుంటాం. సో ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఆ ప్లేస్లో x1 తీసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ x1 మైనస్ x0 plus a2 into x1 minus x0 into x1 minus x1 and so on etc. an into x1 minus x0 into x1 minus x1 and so on etc. x1 minus xn minus 1. సో ఇక్కడ మనకు ఈక్వల్ టు a0 ప్లస్ a1 x1 minus x0 ప్లస్ a2 into x1 minus x1 అంటే 0 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా an into x1 minus x1 అంటే 0 కదా. సో an ఇంటూ 0. ఫైనల్గా మనకి మిగిలే టర్మ్స్ ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏం తీసుకుంటాం మనం, y1 ఈక్వల్ టు a0 ప్లస్ a1 x1 మైనస్ x0. a0 అంటే మనకి ఏం రాసుకోవచ్చు, a0 అంటే y0. సో y0 ప్లస్ a1 ఇంటూ x1 మైనస్ x0. నెక్స్ట్ చూడండి అమ్మా, సో ఇంప్లాయిస్
ఏం రాసి y1 ఈక్వల్ టు y0 ప్లస్ a1 ఇంటూ x1 మైనస్ x0 ఏం తీసుకుంటే మనం ఏం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ a1 వాల్యూని అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో y0ని ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. ఇంప్లైస్ a1 ఇంటూ x1 మైనస్ x0 ఈక్వల్ టు y1 మైనస్ y0. సో మనకి x1 మైనస్ x0 అంటే h. ఇది ఎలా తీసుకుంటామంటే మనకి స్టార్టింగ్ ఆల్రెడీ xi ఈక్వల్ టు x0 ప్లస్ ఐహెచ్ అనే ఫార్ములాని తీసుకున్నాం కదా. సో ఇక్కడ i అనేది ఏం తీసుకుంటాం అంటే 1 తీసుకుంటాం. i వాల్యూ 1 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, i ప్లస్లో 1 తీసుకుంటే xi ప్లస్ x0 ప్లస్ 1h. సో మనకి h వాల్యూ కావాలి కాబట్టి h. ఈ x0ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే x1 మైనస్ x0 h ఈక్వల్ టు x1 మైనస్ x0. సో x1 మైనస్ x0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, h రాసుకోవచ్చు. సో ఇంప్లైస్ a1 ఇంటూ h ఈక్వల్ టు y1 మైనస్ y0. y1 మైనస్ y0 అంటే మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే సిన్స్ డెల్టా y0 ఈక్వల్ టు y1 మైనస్ y0. సో ఇక్కడ y1 మైనస్ y0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మనం డెల్టా y0 రాసుకోవచ్చు. ఇంప్లైస్ a1 ఈక్వల్ టు ఈ హెచ్ని కూడా అటు సైడ్ తీసుకెళ్ళిపోతుంది. ఏమొస్తుంది, డెల్టా y0 డివైడెడ్ బై హెచ్. సో a1 ఈక్వల్ టు డెల్టా y0 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే హెచ్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 1 ఇంటూ హెచ్ అంటే హెచ్. సో మనం దీన్ని ఈ టైప్లో వచ్చేలా ఫార్ములా రాసుకుంటాం. a1 ఈక్వల్ టు డెల్టా y0 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే హెచ్. ఫైండ్ అవుట్ చేయాల్సింది. నెక్స్ట్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a2. ఈ a2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో పుట్ x ఈక్వల్ టు x2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి f ఆఫ్ x2 ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ x2 మైనస్ x0 ప్లస్ a2 ఇంటూ x2 మైనస్ x0 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ a3 ఇంటూ x2 మైనస్ x0 ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా ప్లస్ an ఇంటూ x2 minus x0 into x2 minus x1 into x2 minus x2 and so on etc. x2 minus xn minus 1. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ x2 మైనస్ x0 ప్లస్ a2 ఇంటూ x2 మైనస్ x0 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ a3. మనకి ఇక్కడ x2 మైనస్ x2 వాల్యూ ఎంత 0. సో a3 ఇంటూ 0 అండ్ సో ఆన్ ఎక్సెట్రా an. ఇక్కడ x2 మైనస్ x0 ఇంటూ x2 మైనస్ x0 వాల్యూ కూడా 0. 0తో దేని మల్టిప్లై చేసినా 0. సో an ఇంటూ 0. సో ఫైనల్గా f ఆఫ్ x2ని ఎలా రాసుకుంటా, f ఆఫ్ x2 అంటే y2 ఈక్వల్ టు a0 అంటే మనం a0 అంటే ఏం తీసుకున్నాం, a0 ఏమొచ్చింది మనకి y0. సో y0 ప్లస్ a1 ఇంటూ ఇక్కడ ఏం రాసుకుంటాం మనం x2 మైనస్ x0. x2 మైనస్ x0 ఎలా తీసుకుంటాం అంటే మనకి i ఈక్వల్ టు 2 తీసుకున్నాను అనుకో, ఈ కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే x2 ఈక్వల్ టు x0 ప్లస్ ఐహెచ్ కదా. సో ఏమొస్తుంది మనకి x2 ఈక్వల్ టు x0 ప్లస్ ఐహెచ్ అంటే 2 కదా, i2 వాల్యూ కదా. సో 2h. సో మనకి 2hని ఇటు సైడ్ తీసుకొచ్చేసి i0ని x0ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 2h ఈక్వల్ టు x2 మైనస్ x0. సో x2 మైనస్ x0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం 2h. సో y0 ప్లస్ a ఇంటూ 2h ప్లస్ ఇక్కడ మనకి x2 మైనస్ x0 అంటే 2h, x2 మైనస్ x1 అంటే సేమ్ ఇదే ఫార్ములాని యూస్ చేసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే మనకి h వస్తుంది. సో h. సో నెక్స్ట్ చూడనమ్మా. సో ఇంప్లైస్ y2 ఈక్వల్ టు y0 ప్లస్ a1. ఏ అంటే మనకి ఎంత వచ్చింది, డెల్టా y0 డివైడెడ్ బై హెచ్. సో అది రాసుకుంటాం ఇంటూ ah ప్లస్ ఇంటూ 2h ప్లస్ a2 ఇంటూ 2h ఇంటూ h స్క్వేర్. ఇక్కడ h క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి మనకి ఏమొస్తుంది, ఇంప్లైస్ y2 ఈక్వల్ టు ఇంకేం మిగిలి మనకి ఇక్కడ y0 ప్లస్ 2 డెల్టా y0 ప్లస్ a2 ఇంటూ 2h స్క్వేర్ మిగిలి కదా. సో అవి రాసుకున్నాం. సో ఇంప్లైస్ y2 ఈక్వల్ టు y0 ప్లస్ 2 డెల్టా y0 ప్లస్ a2 ఇంటూ 2h స్క్వేర్. సో మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, a2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇంప్లైస్ y2 ఈక్వల్ టు y0 ప్లస్ 2 ఇంటూ డెల్టా y0 అంటే మనకి ఫార్ములా ఏంటి, డెల్టా y0 ఈక్వల్ టు y1 మైనస్ y0. సో 2 ఇంటూ y1 మైనస్ y0 ప్లస్ a2 ఇంటూ 2h స్క్వేర్.
సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంప్లైస్ y2 ఈక్వల్ టు y0 2తో మల్టిప్లై చేస్తే ప్లస్ 2y1 మైనస్ 2y0 ప్లస్ a2 ఇంటూ 2h². సో మనం దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ y2ని ఈ టర్మ్స్ అన్నిటిని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతాం, y0 y1 టర్మ్స్ అన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాం. ఇంప్లైస్ a2 ఇంటూ 2h² ఈక్వల్ టు y2 మైనస్ 2y0. ఇక్కడ మనకి 2y0లోంచి y0ని తీసి మైనస్ 2y0లోంచి y0 తీసేస్తే ఇంకా మనకు మైనస్ y0 ఉంటుంది. మైనస్ y0 ఇటు సైడ్కి వస్తే పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. సో ప్లస్ y0 ఇంప్లైస్ a2 ఇంటూ 2h² ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, y2 మైనస్ y1 ప్లస్ y0 కింద రాసుకోవచ్చు కదా. సో ఏమొస్తుంది మనకి, y2 మైనస్ y1 మైనస్ y1 మైనస్ y0. అంటే ఇక్కడ 2 టర్మ్స్లోంచి మనం మైనస్ని కామన్ తీస్తే y1 మైనస్ y0. సో ఇదేమవుతుంది మనకి, దేనికి ఫార్ములా అంటే ఇది డెల్టా y1కి ఫార్ములా, ఇది డెల్టా y0కి ఫార్ములా. సో డెల్టా y1 మైనస్ డెల్టా y0. సో ఇక్కడ ఏమవుతుంది, డెల్టా y0 మైనస్ డెల్టా y0 అంటే మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని మళ్ళీ అగైన్ డిఫరెన్స్ చేస్తే మనం ఏం చెప్పుకున్నాం, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుందని చెప్పుకున్నాం. డెల్టా y1 మైనస్ డెల్టా y0 అంటే డెల్టా స్క్వేర్ y0 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇంప్లైస్ a2 ఇంటూ 2h² ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, డెల్టా స్క్వేర్ y0. సో మనకి దేని వాల్యూ కావాలి, ఓన్లీ a2 వాల్యూ కావాలి. సో ఇంప్లైస్ 2h²ని ఇటు సైడ్కి తీసుకొస్తుంది, ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. సో ఇంప్లైస్ a2 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ y0 డివైడెడ్ బై 2h². సో ఇంప్లైస్ a2 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ y0 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే మనకి 2a, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h². సో ఇలా రాసుకో. సిమిలర్లీ మనం a3ని కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. a3 ఈక్వల్ టు డెల్టా క్యూబ్ y0 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ h³. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి డెల్టా క్యూబ్, అలాగే 3 ఫ్యాక్టోరియల్ h³ వచ్చింది. సో a3 ఈక్వల్ టు డెల్టా క్యూబ్ y0 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ h³. a4 తీసుకుంటే a4 ఈక్వల్ టు డెల్టా పవర్ 4 y0 డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ h³. a5 తీసుకుంటే a5 ఈక్వల్ టు డెల్టా పవర్ 5 y0 డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ h³. అలా మనం n వరకు తీసుకున్నా కూడా సేమ్ ఇదే వస్తుంది. కంటిన్యూ ద అబోవ్ ప్రాసెస్ ఆఫ్టర్ n స్టెప్స్. సో ఆఫ్టర్ ఎంత స్టెప్ తర్వాత మనకి ప్రాసెస్ ఏంటి, మనకి ఇప్పుడు x ఈక్వల్ టు xn ఇన్ ఈక్వేషన్ 1 వీ గెట్ an వాల్యూ ఏమొస్తుంది మనకి, x ప్లేస్లో xn తీసుకుంటే an ఈక్వల్ టు డెల్టా పవర్ n y0 డివైడెడ్ బై n ఫ్యాక్టర్ ఇంటూ h పవర్ n. సో మనకి a0 a1 a2 అండ్ సో ఎక్సెట్రా an వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, f ఆఫ్ x ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఈక్వేషన్ 1 ఏం తీసుకున్నాం మనం, ఈక్వేషన్ 1 f ఆఫ్ x ఈక్వల్ టు a0 ప్లస్ a1 x మైనస్ x0 ప్లస్ a2 x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ప్లస్ a3 x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 అండ్ సో ఎక్సెట్రా ప్లస్ ప్లస్ an x మైనస్ x0 into x minus x1 into x minus x3 and so on etc x minus xn. సో మనకి ఇక్కడ a0 వాల్యూ ఎంత వచ్చింది, a0 అనేది y0 వచ్చింది. ఇక్కడ a1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, a1 వాల్యూ a1 ఈక్వల్ టు డెల్టా y0 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ h. అలాగే a2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, a2 వాల్యూ అనేది a2 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ y0 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h² వచ్చింది. అలాగే a3 వాల్యూ డెల్టా క్యూబ్ y0 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ h³ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. మనకి an వాల్యూ ఎంత వచ్చింది, డెల్టా పవర్ n y0 బై n ఫ్యాక్టర్ ఇంటూ h పవర్ n. సో ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సో f ఆఫ్ x ఈక్వల్ టు a0 అంటే y0 కదా, సో y0 ప్లస్ a1 అంటే డెల్టా y0 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ h x మైనస్ x0 ప్లస్ a2 అంటే డెల్టా స్క్వేర్ y0 2 ఫ్యాక్టర్ ఇంటూ h² x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ప్లస్ డెల్టా క్యూబ్ అంటే a3 అంటే డెల్టా క్యూబ్ y0 డివైడెడ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ h³ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2
అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఏఎన్ అంటే ఏఎన్ ఎంత వచ్చింది మనకి డెల్టా పవర్ ఎన్ వై నాట్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ ఎన్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1. సో దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకున్నాం. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పీహెచ్. మనం ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ పీహెచ్ అనే ఒక ఫార్ములాని తీసుకున్నాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంప్లైస్ ఎక్స్ నాట్ ఇట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు పీహెచ్. సో వేర్ పీ వాల్యూస్ ఏమవుతాయంటే పీ ఈక్వల్ టు 0 to n వరకు తీసుకుంటాం. అంటే పీ ఈక్వల్ టు 0, 1, 2, అండ్ సో ఆన్ ఎక్సెట్రా n. సో నెక్స్ట్ చూడండమ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఇప్పుడు మనం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎలా రాసుకోవచ్చు, మనం ప్రీవియస్గా ఒక ఈక్వేషన్ రాసుకున్నాం కదా. సో ఎక్స్ఐ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఐహెచ్. అంటే ఐ ఈక్వల్ టు 1 అంటే ఏమొస్తుంది మనకి ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. అంటే ఎక్స్ వన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. సో అదే రాసుకున్నాం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ సో మైనస్ హెచ్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే పీహెచ్ అనా, పీహెచ్ మైనస్ హెచ్. ఈ 2 టర్మ్స్లోంచి ఏం కామన్ తీయచ్చు, హెచ్ కామన్ తీస్తే పీ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు పీ మైనస్ 1 ఇంటూ హెచ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. సో ఎక్స్ మైనస్ ఎక్స్ టూ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ వన్ ప్లస్ హెచ్ కింద రాసుకోవచ్చు కదా. సో చూడండి అమ్మ ఇక్కడ ఐ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఎక్స్ టూ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ 2హెచ్ వస్తుంది. సో ఎక్స్ నాట్ ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కింద రాసుకోవచ్చు 2హెచ్ని. హెచ్ ప్లస్ హెచ్ అంటే 2హెచ్ కదా. ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అంటే మనకి ఏం తెలుసు, ఎక్స్ వన్. సో ఎక్స్ వన్ ప్లస్ హెచ్ కింద రాసుకోవచ్చు. ఎక్స్ టూ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ హెచ్ అదే రాసుకుంటాం. సో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ హెచ్. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ హెచ్. సో ఏమవుతుంది మనకి ఇక్కడికి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏమవుతుంది, పీ మైనస్ 1 మైనస్ హెచ్. సో ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 1 అంటే పీ మైనస్ 1 ఇంటూ హెచ్ మైనస్ హెచ్ అవునా. సో అదే రాసుకున్నాం పీ మైనస్ 1 ఇంటూ హెచ్ మైనస్ హెచ్. ఈ 2 టర్మ్స్లోంచి ఏం కామన్ తీయచ్చు, హెచ్ కామన్ తీయచ్చు. ఏమొస్తుంది, పీ మైనస్ 1 ఆల్రెడీ మైనస్ ఉంటుంది. సో పీ మైనస్ 1 ఇంటూ హెచ్ అంటే పీ మైనస్ 2 ఇంటూ హెచ్. సో దీని వాల్యూ వచ్చింది మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఈక్వల్ టు పీ మైనస్ 2 ఇంటూ హెచ్. నెక్స్ట్ ఏం ఫైండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ త్రీ ఫైండ్ అవుట్ చేసామంటే ఏమొస్తుంది, పీ మైనస్ 3 ఇంటూ హెచ్. ఎక్స్ మైనస్ ఎక్స్ ఫోర్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ ఫోర్ ఈక్వల్ టు పీ మైనస్ 4 ఇంటూ హెచ్. అలా అండ్ సో ఎక్సెట్రా ఏం తీసుకుంటాం, ఎక్స్ మైనస్ ఎక్స్ఐ. ఎక్స్ మైనస్ ఎక్స్ఐ అంటే ఏమొస్తుంది, పీ మైనస్ ఐ ఇంటూ హెచ్ అండ్ సో ఎక్సెట్రా ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1. అంటే మనం లాస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1. సో అదే ఆ వాల్యూ ఏమొస్తుంది మనకి ఎక్స్ఎన్ మైనస్ 1 అంటే పీ మైనస్ ఇక్కడ ఏముంది మనకి ఎన్ మైనస్ 1 ఉంది కదా, ఆ వాల్యూ తీసుకుంటాం. సో పీ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్. సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఈ వచ్చిన వాల్యూస్ నాట్ వాల్యూ, అలాగే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ, ఎక్స్ మైనస్ ఎక్స్ టూ వాల్యూ, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూస్ అన్నిటిని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఈక్వేషన్ 2 ఏముంది మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ డెల్టా క్యూ వై నాట్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ క్యూ into x minus x naught into x minus x1 into x minus x2 and so on etc. delta power n y naught divided by n factor into h power n into x minus x naught into x minus x1 into and so on etc. x minus xn minus 1. ఇది ఈక్వేషన్ 2 ఉంది. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేయాలి.
సో ఏముంది మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఏం తీసుకున్నాం, ఎక్స్ నాట్ ప్లస్ పీహెచ్ కదా మనం ఇక్కడ తీసుకున్నది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పీహెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పీహెచ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ డివైడెడ్ బై హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ పీహెచ్. సో ఇంటూ పీహెచ్ ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్లు ఇంటూ హెచ్ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ పీహెచ్, మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ పీ మైనస్ వన్ ఇంటూ హెచ్. అదే కదా వచ్చింది మనకి ఇక్కడ. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత వచ్చింది, హెచ్ ఇంటూ పీ మైనస్ వన్. స్టూడెంట్ ప్లస్ డెల్టా క్యూ వై నాట్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టర్లు ఇంటూ హెచ్ క్యూ. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ పీహెచ్, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ పీ మైనస్ వన్ హెచ్, ఎక్స్ మైనస్ ఎక్స్ టూ వాల్యూ పీ మైనస్ టూ ఇంటూ హెచ్ అండ్ సో on etc. Delta power n y naught divided by n factor into h power n. X minus x naught value ph, x minus x1 value p minus 1 into h and so on etc. X minus xn minus 1 value into p minus n minus 1 into h. సో వాల్యూస్ రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకి హెచ్ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి హెచ్ స్క్వేరు, హెచ్ ఇంటూ హెచ్ అంటే హెచ్ స్క్వేరు, ఈ 2 టర్మ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ హెచ్ క్యూబ్ ఉంది, ఇక్కడ హెచ్ ఇంటూ హెచ్ అంటే హెచ్ క్యూబ్, ఈ పైన హెచ్ క్యూబ్ కింద హెచ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ హెచ్ పవర్ ఎన్, మన ఇక్కడ ఈ అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి హెచ్ పవర్ ఎన్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి, ఇక్కడ మనకి ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పీ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది పీ ఇంటూ పీ మైనస్ వన్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ మనకి పీ ఇంటూ పీ మైనస్ వన్ ఇంటూ పీ మైనస్ టూ ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా ప్లస్ ఇంకేం మిగిలింది పీ ఇంటూ పీ మైనస్ వన్ ఇంటూ అండ్ సో ఆన్ ఎక్సెట్రా పీ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ ఏముంది మనకి డెల్టా పవర్ ఎన్ వై నాట్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. సో అది రాసుకుని చూడండి, పీ ఇంటూ పీ మైనస్ వన్ ఇంటూ పీ మైనస్ టూ అండ్ సో ఆన్ ఎక్సెట్రా పీ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డెల్టా పవర్ ఎన్ వై నాట్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఎలా రాసుకుంటాం, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పీహెచ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పీ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ p into p minus 1 by 2 factor into delta square y naught plus p into p minus 1 into p minus 3 by delta cube y naught and so on etc. p into p minus 1 into p minus 2 into and so on etc. p n minus 1 divided by n factor into delta power n. సో మనకి స్టేట్మెంట్లో ఇచ్చిన ఈ ఫార్ములా ఇదే కదా, మనకి స్టేట్మెంట్లో ప్రూవ్ చేయమన్న ఫార్ములా. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము మనకి, స్టేట్మెంట్లో ప్రూవ్ చేయమన్నది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాము మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పీ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ పీ మైనస్ వన్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ వన్ ఇంటూ పీ మైనస్ టూ divided by 3 factor into delta cube y naught and so on etc. p into p minus 1 into p minus 2 into and so on etc. p minus pn minus 1 whole divided by n factor into delta power n. ఇదే కదా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటి, సేమ్. సో మనకి థీరం అనేది ప్రూవ్ అయింది, అవునా. దిస్ ఈజ్ కాల్డ్ న్యూట్రాన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఆర్ న్యూట్రాన్ గ్రిగరీ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థీరం. థ్యాంక్ యూ.